హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో 6, 7, 8 తరగతుల యొక్క ప్రకృతి వికృతులు ఏంటో చూసారు కదండి. సో ఈ వీడియోలో 9, 10 తరగతులకు సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు ఏంటో చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి. చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయమే. ఏంటంటే సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పు ఇచ్చింది కదా. ఏమనంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో టెట్ గురించి అండి. ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ అనేది కంపల్సరీ. అది కూడా ఎవరికి అంటే 2001 సెప్టెంబర్ తర్వాత ఉన్నటువంటి టీచర్స్. 2001 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు 98 డిఎస్సి వాళ్ళు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి, హ్యాపీగా ఉండొచ్చు. సో 2001 తర్వాత ఎవరైతే డిఎస్సి రాశారో సో వాళ్ళందరూ కూడా టెట్ అర్హత సాధించాలి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో చాలామంది అయితే తరలు పట్టుకొని ఇది ఎక్కడి గొడవ, ఎప్పుడో చదివాము ఇప్పుడు ఎలా చదవగలము అని చెప్పేసి చాలామంది టీచర్స్ అనుకుంటున్నారు. సో ఇదైతే చాలా కష్టమైనటువంటి విషయం అయితే కాదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మనకి సబ్జెక్ట్ అనేది నలుగుతూ ఉంది. చాలామంది పిల్లలకి మనం చెప్తూ ఉంటాం. సో భయపడాల్సినటువంటి అవసరమే లేదండి. మన ఛానల్లో ఎవరైతే ఇంతవరకు చూడలేదో వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలో ఆ టాపిక్స్ చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ని టెట్ ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను నెక్స్ట్ మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా పేపర్ 2 రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు మిస్ కాకండి. ఎందుకు అనంటే మీకు తెలుగు సాహిత్యానికి సంబంధించి అండ్ అలాగే పెడగాగి అండ్ ఇంగ్లీష్, తెలుగు వాటన్నిటికీ సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇస్తాను. ఇది వరకే మీకు ప్రతి టాపిక్ నుంచి ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఇవ్వటం జరిగిందండి. సో నోటిఫికేషన్ రాగానే నేను ఖచ్చితంగా మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మీకు 30 బిట్స్ రోజుకి ఇస్తూ ఉంటాను. సో అవి ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మీకున్న నాలెడ్జ్తో మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎవ్వరు కూడా టెన్షన్ పెట్టుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. 9వ తరగతి ప్రకృతి వికృతుల్ని కనుక గమనిస్తే పుస్తకం, పొత్తము, పుస్తకము, పొత్తము, నీరు, నీరము, నీరు, నీరము, యజ్ఞము, జన్నము, యజ్ఞము, జన్నము, విద్య, విద్యే, విద్య, విద్యే, గృహము, గీము, గృహము, గీము, దీపం, దివ్వే, దీపం, దివ్వే, సత్యము, 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 ధర్మము, దమ్మము, ధర్మము, దమ్మము, రాజు, రేడు, రాజు, రేడు, కావ్యం, కబ్బం, కావ్యం, కబ్బం, అగ్ని, అగ్గి, అగ్ని, అగ్గి, సింహం, సింగం, సింహం, సింగం, రాక్షసి, రక్కసి, రాక్షసి, రక్కసి, కార్యము, కర్జము, కార్యము, కర్జము, మేఘాలు, మొయిలు, మేఘాలు, మొయిలు, మొయిళ్ళు, సంధ్య, సందే, సంజ, సంధ్య, సందే, సంజ, దిశ, దశ, దిశ, దశ, ఆకాశం, 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 చంద్రుడు, 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 ముత్యము, 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 భోజనం, బోనము, భోజనం, బోనము, కథ, 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 పుష్పము, పువ్వు, పుష్పము, పువ్వు, బ్రద్న, పొద్దు, బ్రద్న, ప్రొద్దు, గౌరవం, గారవం, గౌరవం, గారవం, లక్ష్మి, లచ్చి, లక్ష్మి, లచ్చి, హంస, అంచ, హంస, అంచ, న్యాయము, 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 రత్నము, రతనము, రత్నము, రతనము, అంకము, అంకే, అంకము, అంకే, భీతి, బీతు, భీతి, బీతు, ప్రాణము, పానము, ప్రాణము, పానము, రాక్షసి, రక్కసి, రాక్షసి, రక్కసి, సంతోషము, సంతసము, సంతోషము, సంతసము, భాష, 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 దూరము, దవ్వు, దూరము, దవ్వు, వర్ణం, వన్నె, వర్ణం, వన్నె, హృదయం, యద, హృదయం, యద, సహాయం, సాయం, సహాయం, సాయం, తీరము, దరి, తీరము,
దరి, గౌరవం, గారవం, గౌరవం, గారవం, శ్రీ, సిరి, స్త్రీ, సిరి, స్త్రీ, ఇంతి, స్త్రీ అంటే ఇంతి, క్షేమము, 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 కుమారుడు, కొమరుడు, కుమారుడు, కొమరుడు, పంక్తి, బంతి, పంక్తి, బంతి, ఆశ, ఆశ, ఆసే, ఆశ, దైవం, దయ్యం, దైవం, దయ్యం, అక్షరం, అక్కరం, అక్షరం, అక్కరం, పద్యము, 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 కీర్తి, కీరితి, కీర్తి, కీరితి, సందేహం, సంధియం, సందేహం, సంధియం, వ్యర్థము, వమ్ము, వ్యర్థము, వమ్ము, కవిత, కైత, కవిత, కైత, విజ్ఞానం, 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 ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కానుక, కనక, కానుక, కనక, మాణిక్యం, మాణికం, మాణిక్యం, మాణికం, యత్నం, జతనం, ఇది కూడా ఇంపార్టెంటే అండి. యత్నం, జతనం, యాత్ర, జాతర, యాత్ర, జాతర, నిత్యము, నిచ్చెలు, నిత్యము, నిచ్చెలు, విద్య, విద్యే, విద్య, విద్యే, దేవాలయం, దేవలం, దేవాలయం, దేవళం, వీధి, 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 నిద్ర, నిదుర, నిద్ర, నిదుర, శాస్త్రం, చట్టం, శాస్త్రం, చట్టం, రాత్రి, రాతిరి, రాత్రి, రాతిరి, దృష్టి, దిష్టి, దృష్టి, దిష్టి, మనిషి, మానిసి, మనిషి, మానిసి, పట్టణం, పత్తనం, పట్నం, పట్టణం, పత్తనం, పట్నం, సముద్రం, సంద్రం, సముద్రం, సంద్రం, ఛాయ, 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 ఛాయ. నెక్స్ట్ ఇవండి 9వ తరగతికి సంబంధించినటువంటి బిట్స్. మరి 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు చెప్పే ముందు మీకు లాస్ట్ అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ ఉన్నాయి కదండి, ఆ లెసన్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రకృతి వికృతులన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను లాస్ట్ టైము 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం. సో అవి మీరు ప్రిపేర్ అవ్వండి. అందులో ఇచ్చినవి నేను మరలా ఇందులో ఇవ్వలేదు. ఇందులో ఉన్నటువంటివి 10th క్లాస్లో ఉన్నటువంటి అకారాది పట్టికలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అద్భుతము, అబ్బురం, అద్భుతము, అబ్బురం, ఆసక్తి, 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 ఆహారం, ఓగిరం, చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్. ఆహారం, ఓగిరం, కన్య, కన్నె, కన్య, కన్నె, కష్టం, కస్తి, కష్టం, కస్తి, గృహము, గీము, గృహము, గీము, గుణము, గొనము, గుణము, గొనము, దైవం, దయ్యం, దైవం, దయ్యం, నాట్యం, నట్టువ, నాట్యం, నట్టువ, నిత్యము, నిత్యము, నిచ్చెలు, నిత్యము అంటే నిత్యము, నిచ్చెలు, పంక్తి, బంతి. చూడండి ఈ బిట్ ఎంత ఇంపార్టెంట్. పంక్తి, బంతి అనేది 6th నుంచి 10th వరకు అలా రిపీట్ అవుతూనే ఉంది. రిపీటెడ్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి. నెక్స్ట్ పక్షి కూడా, పక్షి, పక్కి, పక్షి, పక్కి, పుణ్యం, 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 పయస్సు, పాలు, పయస్సు, పాలు, ప్రకృతి, పగిది, ప్రకృతి, పగిది, ప్రాణం, పానం, ప్రాణం, పానం, బ్రహ్మ, బొమ్మ, బ్రహ్మ, బొమ్మ, బిడాలము, పిల్లి, బిడాలము అంటే పిల్లి, భాష, బాస, భాష, బాస, భాండ, బాణ, భాండ, బాణ, భాండాగారం, బండారం, భాండాగారం అంటే బండారం, భిక్ష, బిచ్చం, భిక్ష, బిచ్చం, భూమి, భువి, భూమి, భూమి, భువి, భూమి, భోజనం, బోనం,
భోజనం అంటే బోనం. మృగము, మెకము, మెగము. మృగము, మెకము, మెగము. యజ్ఞము, జన్నము. యజ్ఞము అంటే జన్నము. యుక్తి, జిత్తు. యుక్తి, జిత్తు. యోధుడు, జోదు. యోధుడు, జోదు. రాక్షసుడు, రక్కసుడు. రాక్షసుడు, రక్కసుడు. వంశం, వంగడం. వంశం, వంగడం. విజ్ఞానము, విజ్ఞానము. విజ్ఞానము, విజ్ఞానము. వృద్ధి, వడ్డీ. వృద్ధి, వడ్డీ. శబ్దము, సద్దు. శబ్దము, సద్దు. సత్యము, సత్తు. సత్యము, సత్తు. సముద్రము, సంద్రము, సందరము. సముద్రము, సంద్రము, సందరము. సహజం, సాజం. సహజం, సాజం. సందేహం, సంధియం. సందేహం, సంధియం. స్వచ్ఛము, చొక్కము. స్వచ్ఛము, చొక్కము. హంస, అంచ. హంస, అంచ. ఇవండి 9, 10 తరగతికి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు. మీరు ఎప్పటికప్పుడు నా వీడియోస్ ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో ఇవన్నీ మీరు చదివినట్లయితే నెక్స్ట్ నేను పెట్టబోయేటటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ కానీ అలాగే టెస్ట్ కండక్ట్ చేస్తాను, ఒక 50 మార్క్స్ కానీ 30 మార్క్స్ కానీ. సో అవన్నీ కూడా మీరు చక్కగా స్కోర్ చేయగలిగితే, మీరు ఆ ఎగ్జామ్స్లో కనుక స్కోర్ చేయగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, సో తప్పకుండా మీరు టెట్ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు డెఫినెట్లీ. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.